లక్ష్మి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లాలో జనసేనాని పర్యటన, మదనపల్లిలో పవన్ రోడ్ షో. సికింద్రాబాద్ పరీక్షా కేంద్రంలో విషాదం, గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి. ఏపీలో పథకాల లబ్ధిదారుల సమాచారం చోరీ, హైదరాబాద్ కుకట్పల్లి ఆఫీసులో సోదాలు. టీఆర్ఎస్ లో హరీష్ కి కాలం చెల్లినట్లే, మోసం చేయడం కేసీఆర్ నైజమన్న రేవంత్. సైనికుల పోరాటాలను బీజేపీ రాజకీయం చేస్తుంది, యడ్యూరప్ప వ్యాఖ్యలపై రఘువీర మండిపాటు. ప్రాజెక్టులపై సీఎంకు అవగాహన లేదు, కేసీఆర్ పై బట్టి విక్రమార్క ఆగ్రహం. పంటకు గిట్టుబాటు ధర అడిగితే అరెస్టుల, అన్నదాతల ఆందోళనకు మధు యాష్కి మద్దతు. తెలంగాణ ఖజానాకు కాసుల పంట, రికార్డులు బద్దలు కొట్టిన ప్రభుత్వ శాఖలు. సిట్టింగ్ల వైపే చంద్రబాబు చూపు, తూర్పులో 8 మంది అభ్యర్థులను ప్రకటించిన సీఎం. ఏపీ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం, ప్రత్యేక హోదా తెస్తామన్న రఘువీర. పుల్వామా దాడిపై పొలిటికల్ కామెంట్స్ దురదృష్టకరం, ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్న జీవీఎల్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హై అలర్ట్, సందర్శకుల పాస్లను రద్దు చేసిన అధికారులు. ఏపీని బీహార్లా మార్చేందుకు కుట్ర, జగన్ మోదీపై చంద్రబాబు విమర్శనాస్త్రాలు. చందా కొచ్చర్కు ఈడీ సభలు, విచారణకు హాజరు కావాలని ఆదేశం. లోక్సభ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు లేవు, 7 అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్. అవినీతిపై చర్చకు సిద్ధమా, మోదీకి రాహుల్ సవాల్. బిన్ లాడెన్ కుమారుడిపై ఆంక్షలు, ఆయుధాల వ్యాపారం, ప్రయాణాలపై నిషేధం. నీటి అవసరాలపై ప్రతిపాదనలు పంపండి, ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను కోరిన కృష్ణా బోర్డు. సాహస వీరుడిపై ప్రశంసల జల్లు, అభినందన్ను రియల్ హీరోగా అభివర్ణిస్తూ ట్వీట్స్. చంద్రబాబు అభ్యంతరాలపై అనుమానాలు ఉన్నాయి, రైల్వే జోన్ ఏర్పాటు సీఎంకు ఇష్టం లేదన్న గోయల్. లోక్సభ ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్, ఈ నెల 6 నుండి సన్నాహక సమావేశాలు. లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాలలో పోటీ చేస్తాం, కమలం విజయం ఖాయమన్న దత్తాత్రేయ. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, గతేడాది కంటే ఎక్కువ ఉండే ఛాన్స్. కుప్వారా జిల్లాలో ఎదురు కాల్పులు, 4 జవాన్లు మృతి. పెరూలో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదు.